కరీంనగర్ జిల్లాకు చెందిన రాజు అనే యువకుడి మృతి కేసులో దర్యాప్తు చేస్తున్నామన్నారు మానకొండూరు సీఐ. ఈ నెల 5న మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశామన్నారు. రాజు ఫోన్ సిగ్నల్ ఆధారంగా వేగురుపల్లి శివారులోని బావిలో కారు గుర్తించామన్నారు సీఐ. మానకొండూరు మండలం వేగురుపల్లి దగ్గర బావిలో కారును గుర్తించారు పోలీసులు. సుమారు 8 గంటలు శ్రమించి కారును బయటకు తీశారు. కారులోనే కుళ్ళిన స్థితిలో ఉన్న యువకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు ఉటూరుకు చెందిన రాజుగా గుర్తించారు. అయితే ఇది హత్యనా, ఆత్మహత్యనా లేక ప్రమాదమా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లో ప్రైవేట్ జాబ్ చేస్తున్న రాజు ఈ నెల 3న ఫ్రెండ్ కారు తీసుకుని ఇంటికి వస్తున్నానని తల్లికి ఫోన్ చేసి తెలిపాడు. మరుసటి రోజు సాయంత్రం వరకు కూడా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మొబైల్ సిగ్నల్, కారు జీపీఎస్ ఆధారంగా వేగురుపల్లిలోని ఓ బావిలో కారును గుర్తించారు పోలీసులు. నేటివ్ అబ్బాయి హైదరాబాద్ నుంచి 3వ తారీఖు నాడు ఇంట్లో నుంచి చెప్పకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని బయటికి వచ్చిండు. ఎక్కడున్నాడో తెలియట్లేదు అని చెప్పేసి 5వ తారీఖు నాడు మనకు పిటిషన్ రావడం జరిగింది. దాని మీద మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఎంక్వైరీ చేస్తున్నటువంటి క్రమంలో చాలా సీసీటీవీ కెమెరాస్ కానీ మనకు ఉన్నటువంటి ఆధారాలు కానీ వెరిఫై చేయడం జరిగింది. సో అందులో భాగంగా మనకు మొన్న కార్ది షిఫ్ట్ డిజైర్ కార్కి సంబంధించినటువంటి వీల్ క్యాప్ అక్కడ ఒక బావి దగ్గర ఉంది అని చెప్పేసి వచ్చిన సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి చూసి నిన్న మార్నింగ్ అవర్స్ నుంచి మేము అందులో కారు ఉండొచ్చు అనేటువంటి అనుమానం మీద ఆ బావిలో నుంచి వాటర్ తోడేయడము, తర్వాత ఇటాచిని తీసుకొని వచ్చి దాంట్లో వెతకడం, అది సెట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత 7 గంటల ప్రాంతంలో కార్ అందులో ఉన్నట్టుగా మనకు కన్ఫర్మేషన్ అయింది. ఆ తర్వాత పూర్తిగా అందులో ఉన్నటువంటి వాటర్ మొత్తాన్ని కూడా తోడేసి మనము అంటే వెహికల్ని కంప్లీట్గా పైనకు తీసేసరికి రాత్రి 12 గంటలు అయింది. సో ఇది ఈరోజు పోస్ట్ మార్టం చేయడం జరుగుతుంది. ఇది వేగురుపల్లి నుంచి ఊటూరు వెళ్తున్నప్పుడు వేగురుపల్లి దాటగానే దాదాపు చివరి ఇళ్ళకు ఆనుకొని ఉన్నట్టుగానే రోడ్డు పక్కన ఉన్నటువంటి బావి. ప్రస్తుతము మనము అంటే పోస్ట్ మార్టం చేసిన తర్వాత అందులో వచ్చే రిపోర్ట్ను బేస్ చేసుకొని మనము ఒక కంక్లూజన్కి రావడానికి